ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. యాకోబు గారు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు తన సేవలో ఎన్నెన్నో ఆటుపోట్లని, ఒక మాటలో చెప్పాలంటే శరీరంలో బలహీనతతో బాధపడుతున్న సందర్భంలో ఇక నా వల్ల కాదయ్యా, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, నేను వెళ్ళిన చోట జయం కలుగుతుంది, కానీ నా జీవితంలో ఉన్న రోగం బాగోవట్లేదు, ఏంటి నాయనా ఈ పరిస్థితిని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును. నువ్వు ఎప్పుడు బలహీనపడిపోతున్నావో అప్పుడు బలవంతుడిగా మార్చబడుతున్నావు. ఏంది బలపరిచేది ఏంటో తెలుసండి? దేవుని కృప. అసలు కృప అంటే ఏంది? ఒక వ్యక్తి చేయలేనిది చేయగలిగిందే కృప. నువ్వు వెళ్ళగలిగేలా చేసేది కృప. నువ్వు నడవగలిగేలా చేసేది కృప. మాట్లాడేలా చేసేది కృప. ఎవంది ప్రసంగం చేయగలిగించేది కృప. పాట పాడగలిగించేది కృప. ప్రార్థన చేయగలిగించేది కృప. నేనంట ఈ రోజున నువ్వు ఇల్లు కట్టాలన్నా, కారు కొనాలన్నా, పొలంలో సమృద్ధైన పంట పండాలన్నా, నీ ఇంటిలో పిల్లలందరూ సంతోషంగా ఉండాలన్నా దేవుని కృప నీకు కావాలి. ఇది ఎలా దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎలా దాన్ని పొందుకోవాలో తెలుసా? దావీదు అంటాడండి, రేయి మొదటి జామున లేచి, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతికేదను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే రేయి, యాకోబు గారు, పొద్దున్నే మనం లేచిన వెంటనే ఏం చేయాలి తెలుసా? ఉన్న పాటున మోకరించి, ప్రభువా ఈరోజు నాకు నీ కృప కావాలి, ఈరోజు నాకు నీ కృప కావాలి, నా పనుల్లో నీ కృపనుంచండి, నేను వెళ్తున్న మార్గాల్లో నీకు ఆ కృప సహాయాన్ని నువ్వు పొందుకోగలిగితే ఆ కృప నేనేం చేస్తుందో తెలుసునండి? వెళ్ళిన చోటల్లా జయమిస్తుంది, వెళ్ళిన చోటల్లా నీకు ఘనత కీర్తినిస్తుంది, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఈ పౌలు గారు గమనించండి, బలహీనుడిగా ఉండి బలపరచబడి అద్భుతమైన సేవ చేశాడు. 3 మిషనరీ పరిచర్య చేశాడు, 14 సంఘాలకు పైగా కట్టాడు. క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించాడు. క్రీస్తులాగా స్వరూపంలో తీసుకెళ్లేది కృప. రైతులా, ఆ కృప మీరు పొందుకోండి. మీ మూయబడిన ద్వారాలన్నీ దేవుడు తెరుస్తాడు. ఆ దేవుని కృప మీకును మాకును సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. తలలు వంచండి. యాకోబయ్య గారు చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవ, ఈ ఉదయకాలము నాయన, ఈ అనుదిన వాత్సల్యత చూస్తున్న బిడ్డలందరినీ నాయన కృపతో నింపండి నాయన, కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాలము నాయన మాకును నాయన, అనుదిన వాత్సల్యత చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన నీ కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.